అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక ఇప్పుడు పార్లమెంట్ సీటు హాట్ టాపిక్ గా మారడానికి కారణాలేంటి? అందరి దృష్టి అటువైపు ఎందుకు మళ్ళింది? ఎంపీ పార్టీ మారడంతో పాటు క్యాడర్ కి టచ్ లోకి రావడానికి కారణాలేంటి? ఆ రిజర్వ్ సీట్ లో తెర వెనుక చాలా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా తగ్గనే లేదు. పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించాయి అన్ని పార్టీలు. 2-3 నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది కాంగ్రెస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో చివరిసారిగా 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ జి వివేక్ అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్పై విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వివేక్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ ఓటమి పాలయ్యారు. పోయినేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 55.65%తో 6,82,033 ఓట్లు సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 30.44%తో 3,73,156 ఓట్లు సాధించింది. 6.47%తో బీజేపీకి 79,324 ఓట్లొచ్చాయి. రెండు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒక్క మంథని మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బొర్లకుంట వెంకటేష్ నేతని బీఆర్ఎస్లో చేర్పించుకుని పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పటికే ఆ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ వివేక్ బీఆర్ఎస్ నాయకత్వం టికెట్ నిరాకరించింది. కాంగ్రెస్ పార్టీ వికారాబాద్కి చెందిన మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్కు టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంకటేష్ నేత 95,180 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్కి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీనిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేయడంతో విజయం తమదేనన్న ధీమాతో ఉంది కాంగ్రెస్. అయితే ఇక్కడి నుంచి ఈసారి ఎవరిని బరిలో నిలుపుతారనే అంశం ఆసక్తిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు విశాఖ ఇండస్ట్రీస్ నుండి ఎండీ వంశీకృష్ణ కూడా పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి వంశీకృష్ణని పోటీలో నిలిపి పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని భావించారు వివేక్. అయితే చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్కు ఓడించాలంటే వివేక్ సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకే టికెట్ ఇచ్చింది. ఆయనతో పాటు బెల్లంపల్లి నుంచి గడ్డం సోదరుడు వినోద్ని కూడా బరిలో నిలిపింది. ఆ ఎన్నికల్లో వివేక్, వినోద్ ఇద్దరూ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఛాన్స్ మిస్ అయినా పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడు వంశీకృష్ణని బరిలో దింపాలన్న ఆలోచనతో ఉన్నారు వివేక్ వెంకటస్వామి. తన కుమారుడికే టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలతో వివేక్ సంప్రదింపులు జరుపుతున్నారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ టికెట్పై గోమాసె శ్రీనివాస్ కూడా ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ చెన్నూరు టికెట్ ఆశించినప్పటికీ పార్లమెంట్ టికెట్ ఇస్తామని ఆయనను బుజ్జగించి వివేక్కి టికెట్ ఇచ్చారు. స్థానికుడైన గోమాసె శ్రీనివాస్ది మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం మండలం జాదారావుపేట స్వగ్రామం. ఆయన తండ్రి సింగరేణి కార్మికుడిగా బెల్లంపల్లి ప్రాంతంలో పనిచేశారు. ఈ నియోజకవర్గంలో నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 2,35,000 మంది ఉన్నారు. గత 2 పర్యాయాలుగా తనకు టికెట్ ఇవ్వలేదని, ఈసారైనా తనకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం దగ్గర గట్టి పోరాటం చేస్తున్నారు గోమాసె శ్రీనివాస్. ఆయనకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మద్దతు ఉంది. అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆగం చంద్రశేఖర్ పార్టీ ఆదేశిస్తేనే పోటీలో ఉంటానని అంటున్నారు. వీరే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన పెర్క శ్యామ్ అనే యువ నాయకుడు సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కావడంతో వరంగల్ సీటు మాదిగ సామాజిక వర్గానికి, నాగర్ కర్నూల్ సీటు మాల సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం పెద్దపల్లి టికెట్ నేతకాని వర్గానికి ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయమై ఇప్పటికే పార్టీ నాయకత్వం సర్వే చేయిస్తోంది. ఉపకుల సామాజిక సమీకరణాలతో పెద్దపల్లి ఎంపీ టికెట్ అన్ని పార్టీలకు ఇబ్బందిగానే మారిందట. బీఆర్ఎస్తో పాటు జాతీయ పార్టీలు పెద్దపల్లి ఎంపీ సీట్ ఎవరికి కేటాయించాలో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నాయి.